ఎవరో చెప్పుకోతుందా? ఇంకెవరు? నా కళ్ళు మూసే మన్మధుడు నువ్వే కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు? నా కళ్ళు మూసే ధైర్యం నీకు తప్ప ఇంకెవరికి ఉందిలే. మాధురి, నీ పరిచయం నాలో కొత్త శక్తిని నింపింది. మన ఇద్దరు కలయికను చూసి ఈ లోకానికి కన్ను పుట్టాలి. నువ్వు నా కవిగిల్లో ఒదిగిపోవాలి. మాధురి, నా మనసు నిండా నీవే ఉన్నావు. చరణ్, నీలాంటి మంచి వ్యక్తి దొరకటం, తను నా భర్తగా లభించటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆనందంగా ఉండటం అంటే ఇలా సైలెంట్ గా ఉండటం కాదు. మరి ఏం చెయ్యాలో తమరే చెప్పండి. ఇలా నా కౌగిల్లో చేరి ఊపిరాట ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేయాలి. అప్పుడే సిగ్గుపడితే ఎలా? చరణ్, ఈ సిగ్గంతా నిన్ను చూసి కాదు, ఈ జనాలందరూ నన్నే చూస్తున్నారు. అందుకని చూస్తే చూడండి, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి రికార్డులు చేసుకుంటారు. చరణ్, నీతో అసలు మాట్లాడలేము. ప్రియుడు విరహవేదంతో రగిలిపోతుంటే ఇలా నా వల్ల కాదు అనడం భావ్యం కాదు. ఆహా, మరి నీ చల్లని వడిలో ఒదిగిపోతే బాగుంటుంది కదా. అలాగైతే నా కోరిక తీరినట్లే. చరణ్, ఈ సిటీలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అవినాష్ రంగా అని వాళ్ళు విపరీతంగా అల్లర్లు చేస్తున్నారు. వాళ్ళకి రాని దేని కాల భైరవ సపోర్ట్ ఉంది, అందుకే వాళ్ళు అలా ఎర్రవేగుతున్నారు. చరణ్, నువ్వు అసలు వాళ్ళ జోలికే వెళ్ళొద్దు. వాళ్ళు ఎవరైనా మనల్ని ఏమి చేయలేరు. మొన్న కాల భైరవ గారికి వార్నింగ్ ఇచ్చాను. చరణ్, నా మాట వినే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అవును, నేను చెప్పేది నిజం. చరణ్, వాళ్ళు అసలే రాక్షసులు. వాళ్ళ జోలికి వెళ్తే రేపు మన పరిస్థితి. తిరిగి మాట్లాడు మాకు. చరణ్, అవును, రేపు ఆ రణధీర్ గారి దగ్గరికి వెళ్ళి కొడుకు అంత కూడా తేలుస్తాను. మనకెందుకండి వాళ్ళతోని? మనకెందుకు అనుకుంటే మనకి స్వతంత్రం వచ్చేదా? మనకెందుకు అని వదిలేస్తే మనల్ని రోడ్డు మీద కూడా నడవనివ్వరు. మాధురి, చూడండి చరణ్, మీరు చెప్పేది నిజమే. కానీ మీకంటూ ఒక వ్యక్తి మీకోసం ఎదురు చూసే అమ్మాయి ఉందని మీరు మర్చిపోతున్నారేమో. నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం అహర్నిశాలైనా ప్రేమిస్తాను కానీ దేశం కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తాను. ఏమండి, అంత మాట అనకండి. మిమ్మల్ని వదిలే నేను జీవితకాలం ఉండలేనండి. మాధురి, నేనుండగా నీకేం భయం లేదు. ఈ ప్రపంచంలో ప్రేమ కన్నా గొప్పది ఏదీ లేదు. ప్రేమకుల్ని ఎవరు విడదీయలేరు. మాధురి,